ఇది అయిపోయింది కదా. ఇప్పుడు సూట్ కేసు బ్యాక్ సైడ్ తిప్పాము. ఇది పార్ట్ 2. ఈ జిప్పు దీనికి స్లోగా ఎక్కించేసుకొని లాగటమే. ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి ఇట్లా స్టిచ్ చేస్తాను చూడండి. ఇట్లాగా ఒకసారి జిప్పు వేసుకొని చూసుకోవాలి సెట్ అయిందా లేదా అని. జిప్పు మొత్తం లాస్ట్కి వచ్చిన తర్వాత మనం ఇటు నుంచి ఇంకొక జిప్పు ఇటు నుంచి ఇంకొకటి ఎక్కించాలి ఇటు పక్కకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఓపెన్ చేసేసి దీంట్లోని దీన్ని బయటికి తీయాలి. దీన్ని ఇట్లా బయటికి ఓపెన్ చేసుకోవాలి. బయట నుంచి ఇది రావట్లేదు, లోపల నుంచి అయినా ఎక్కించవచ్చు. దీన్ని లోపల నుంచి ఎక్కించి చూద్దాం. బ్యాక్ సైడ్కి ఇట్లా అంటారు కదా, ఈ రెండు స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టి దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కిస్తున్నాను. దీన్ని స్లోగా ఎక్కించుకొని కొంచెం ఎక్కిందో లేదో చూసుకొని చెక్ చేసుకుంటూ ఎక్కించుకోవాలి. ఇది అంత ఈజీగా ఎక్కదు. స్లోగా ఇటు పక్కకి ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకొని ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఎక్కించుకోవాలి. దీన్ని ఇటు పక్క నుంచి వచ్చింది రెండు ఈక్వల్గా ఉండాలి. ఇది ఇటు పక్కది కొంచెం సేమ్ ప్లేస్లో రావాలి. అది ఈ రెండు ఇట్లా కలిస్తే కరెక్ట్గా కూర్చున్నట్టు, లేకపోతే కూర్చున్నట్టు. కొంచెం అప్ అండ్ డౌన్ అనిపిస్తే జిప్పు మళ్ళీ ఓపెన్ చేసేసి ఇది ఇటు నుంచి లాగేసిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి తీసేసేయాలి. తీసేసి ఇప్పుడు చూసారా, ఇది కొంచెం ఎక్కువ వచ్చింది, ఇటు పక్కది కొంచెం తక్కువ వచ్చింది. ఇప్పుడు ఎక్కించేటప్పుడు ఈ రెండు కరెక్ట్గా కూర్చునేటట్టు ఇప్పుడు ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇది కూర్చున్నాయి చూసారా, రెండు ఎక్స్ట్రా ఏం రాలేదు. ఈ రెండు హోల్స్ దీంట్లోకి ఇప్పుడు వెళ్ళిపోతాయి. ఇంకా క్లారిటీ కావాలంటే ఇదిగోండి. అది ఇట్లాగ వస్తే ఈ జిప్ అనేది
ఈ జిప్పు అప్ అండ్ డౌన్ రాకుండా ఇట్లాగా స్ట్రైట్గా వస్తుంది. ఇట్లా వస్తేనే చాలా రోజులు పనిచేస్తుంది జిప్పు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ని లోపల పెట్టేసి అంతవరకు స్టిచ్ చేసేస్తాను చూడండి. సైడ్ కనుకోండి కొంచెం సేపు, దీన్ని బ్యాక్ సైడ్ కనుక్కుంటే ఈ బ్యాక్ సైడ్కి 2 బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఇది దీని లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయింది చూసారుగా. ఇప్పుడు ఇట్లా వస్తుంది ఇక్కడ చివర. దీన్ని ఈ ఎడ్జీలోకి హోల్డ్ చేసుకోవాలి. ఈ ఎడ్జీలోకి హోల్డ్ చేసుకొని జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. ఇది కొంచెం తేడా వచ్చినా ఈ జిప్పు కట్ అయినా ఇప్పుడు వరకు చేసింది మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఫస్ట్ ఈ రెండింటిని తాడు ఇట్లా వస్తుంది కదా, ఫస్ట్ ఈ 2 ముడేసేసుకోండి, మీకు ఊడకుండా ఉంటుంది. ఇలా వేసేసుకుంటే ఇది ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న లేయర్స్ మొత్తం తర్వాతైనా కట్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ చేయాల్సిందల్లా దీన్ని 2 రౌండ్స్ 3 రౌండ్స్ కానీ దీని చుట్టూతో వేసుకోవాలి. ఇలాగ ఈ టైప్లో వేసుకొని, ఇది ఎందుకు వేస్తున్నాం అంటే జిప్పు మనం హడావుల్లో లాగినా కూడా బయటికి రాకుండా ఉండటం కోసం ఇది వేసేది మెయిన్ కారణం అది. ఇప్పుడు ఈ ఉన్న ఎక్స్ట్రా మూడి ఇది అయిపోయింది. 2 వేసేసుకొని ఇది ఇంతవరకు కట్ చేసుకోండి. దాని తర్వాత ఇది కూడా ఎక్స్ట్రా పీస్, దీన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కనపడుతుంది కదా వేస్ట్ది, దీన్ని అగ్గిపెట్టి కాల్చేస్తే, అది కూడా అగ్గిపెట్టి కాలిస్తే అది ఇంకంతవరకు క్లోజ్ అయిపోద్ది. ఇది నాడిపేద్దాం. ఇది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ జిప్పు మళ్ళీ యాస్టీజ్గా బ్యాక్ సైడ్కి పెట్టేసి కిందకు వచ్చేయాలి. తర్వాత మనం ఓపెన్ చేసేటప్పుడు ఇదిగోండి ఇక్కడ పడిపోయింది స్టిచ్చింగ్, ఇక్కడ ఒకటి పడింది, ఇక్కడ ఒక స్టిచ్చింగ్ పడింది. ఇంకా దీన్ని అటుపక్క నుంచి కుట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఎంత కావాలో అంత అటుపక్క స్టిచ్చింగ్ చేసేసాం కాబట్టి ఈ 2 స్ట్రైట్గా ఈక్వల్గానే ఉంటాయి. ఇప్పుడు ఇటుపక్క స్టిచ్ చేయలేదు కదా, లాస్ట్ ఎడ్జీలో ఒకటి పెట్టుకుంటాం. మళ్ళీ ఈ 2 థ్రెడ్స్ ఈక్వల్గా పెట్టుకొని ఇది ఇక్కడ పెట్టేసుకోండి. ఇది దారం కాదు, చెప్పులు కుట్టే వైర్ లాగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్. దాంతో అయితేనే మనకి స్ట్రాంగ్గా వస్తుంది. ఇలా కుట్టేస్తాం కదా, ఇంకా ఇది ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది. ఇంకా ముడి వేసేటప్పుడు స్ట్రాంగ్గా వేసుకోవాలి. అది ఏమాత్రం లూజ్ అయినా కూడా లగేజ్ పెట్టినప్పుడు ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఇది ఇక్కడ దాకా ఇది అయిపోద్ది. ఇది అయిపోయిందిగా, ఇంకా అది అయిపోయిన తర్వాత అంతవరకు కట్ చేసేసుకొని దాన్ని కిందకి డౌన్ చేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, ఇది ఇంతవరకు డౌన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీసులు ఈ మొత్తం దీని లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత పార్ట్ ఇది ఇట్లా క్లోజ్ చేసుకొని ఇట్లా గమ్ వేసుకొని, ఈ గమ్ అతుక్కుపోయింది దీనికి. లేదు మన దగ్గర గమ్ము లేదు అనుకుంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన సూదితోనే అది లెగవకుండా అటుపక్క మళ్ళీ ఇంకోసారి స్టిచ్ చేసుకోవచ్చు. ఇది పార్ట్ ఇట్లా లెగవకుండా ఇప్పుడు దీనికి
మామూలుగా. ఓకే, ఇది ఇప్పటికీ అయిపోయింది. దీనికి ఆల్రెడీ గమ్ ఉంటుంది, ఒకవేళ గమ్ము లెగిసిద్దేమో అనుకుంటే, లేకపోతే అవసరం లేదు. ఇది కూడా ఇప్పుడు మనం కస్టమర్కి ఇస్తాం కాబట్టి మొత్తం పర్ఫెక్ట్గా చేసి ఇస్తాం. ఇప్పుడు మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే ఇక్కడైతే అవసరం లేదు. మ్యాక్సిమం దానికి ఉన్న గమ్మే దానికి అతుక్కుపోతుంది. లేదు గమ్ము కూడా అయిపోయింది అతుక్కోవట్లేదు అనుకుంటే ఫెవిక్విక్ అయినా సరే అటు పక్క 2 డ్రాప్స్ ఇటు పక్క 2 డ్రాప్స్ వేయాలి. ఫెవిక్విక్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదండి ఫైనల్ లుక్. ఇది మొత్తం వచ్చేసింది. ఇది క్లోజ్. ఇంకా ఇటు పక్క జిప్పు ఇక్కడ దాకా క్లోజ్ అయిపోయింది, ఇటు ఇప్పటి దాకా క్లోజ్ అయిపోయింది. మనం చేసిన స్టిచ్చింగ్ కూడా కనపట్లేదు. ఈ జిప్పు కావాలంటే ఇంక ఇక్కడ దాకా వచ్చి ఆగిపోద్ది, ఇంక ఎక్స్ట్రా ముందుకు పోదు. కరెంటు కొంచెం వస్తుంది పోతుంది ప్రాబ్లం. ఇప్పుడు బయట మొత్తం దీన్ని బెండ్ చేసేసుకుంటాం. ఇందాక కుట్టేటప్పుడు ఇది ఓపెన్ చేసాం కదా, ఇది ఓపెన్ చేసింది మొత్తం క్లోజ్ చేసుకోవడమే. ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇది దీని ఫైనల్ ఇది ఇట్లా వచ్చేసిద్ది. మనం స్టిచ్చింగ్ చేసింది కూడా ఏం కనపడదు. చూస్తున్నారుగా, మీకు లైటింగ్ కనపడుతుందో లేదో. ఇక ఈ టైప్లో వచ్చేస్తుంది. ఇది బ్యాగ్ మొత్తం రెడీ. పాడైపోయింది జిప్పు తీసేసాం కదా, ఇది వేస్ట్ది, పాడైపోయింది. దీందే ఇది పాడైపోయిన జిప్పు. ఇది ఇప్పుడు మనం వేసింది కొత్తది. దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసింది మనం. ఇంక దీనికంటే పెద్ద సైజు రావు. ఈ లింకులు కూడా ఉన్న దాంట్లో ఇది చాలా పెద్ద సైజు. ఉంటానండి మరి, బాయ్.